బుజ్జమ్మ గేమ్స్‌లో గెలవటం కోసం ఎంకరేజ్ చేయటానికి, అమర్ అదే పనిగా అంజు కోసం, బుజ్జమ్మ కోసం ఇద్దరి కోసం కలిపి స్కూల్‌కి వచ్చి ఉంటాడు. ఇక బుజ్జమ్మ రన్నింగ్ రేస్‌లో పాల్గొనడం కోసం పరిగెత్తటానికి రెడీగా నిల్చొని ఉంటుంది. అమర్ చూడకూడదని బాగీ బుర్కా వేసుకొని, ముసుగు వేసుకొని దూరం నుంచి బుజ్జమ్మని చూసి చాలా సంతోషపడుతూ, క్లాప్స్ కొడుతూ "బుజ్జమ్మ కమాన్ రా" అని పిలుస్తూ చెప్తూ ఉంటుంది. ఇంకోవైపు అమర్ కూడా క్లాప్స్ కొడుతూ "బుజ్జమ్మ కమాన్ రా పరిగెత్తు" అని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే చెంబ "అటాక్ చెయ్యి గరుడా" అని చెప్పటంతో రాబందు అక్కడికి వస్తుంది. అలా గ్రౌండ్‌లోకి ఆ పెద్ద రాబందు రావటంతో అక్కడున్న పిల్లలందరూ కూడా చెల్లాచెదురుగా పరుగులు పెడుతూ ఉంటారు. ఏంటి ఇది ఇలా వస్తోంది అని ఆరు పాప మాత్రం అలాగే షాకింగ్‌గా నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పటికి అమర్ "బుజ్జమ్మ అడ్డు తప్పుకో" అని పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు. అయితే రాబందు బుజ్జమ్మపై అటాక్ చేయబోతూ ఉంటే అమర్ అడ్డుకుంటూ ఉంటాడు. ఆరు పాపని పక్కకు తీసుకువెళ్ళిపోవటంతో ఛా! అని మనోహరి చాలా కంగారు పడుతూ, టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే రాబందు అస్సలు వదలకుండా అమర్‌ని తన కాళ్ళతో, ముక్కుతో తోసిపడేసి ఆరు పాపని కాళ్ళతో ఎత్తుకెళ్ళిపోతూ ఉంటుంది. గరుడ దాడితో అమర్‌కి చాలా గాయాలైపోయి రక్తం వస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న బాగి "అయ్యో! బుజ్జమ్మ, బుజ్జమ్మ" అంటూ పరుగులు పెడుతూ రాబోతూ ఉంటే అక్కడున్న వాళ్ళు బాగిని రానివ్వకుండా గట్టిగా పట్టుకొని ఉంటాడు. అలా గరుడ బుజ్జమ్మని ఎత్తుకెళ్ళిపోవటంతో మనోహరి, చెంబ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అయితే బుజ్జమ్మని కాపాడడం కోసం దైవశక్తి గల ఆకాశగంగ అనే గరుడ పక్షి చెంబ పంపిన గరుడతో దాడి చేస్తూ 2 కొట్టుకుంటూ ఉంటాయి. మరి ఆరు పాపని ఎలా కాపాడి ఆ దైవశక్తి గల గరుడ పక్షి బుజ్జమ్మని తీసుకొచ్చి బాగీకి అప్పచెప్తుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.